Supreme Judge. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ఉదయశ్రీ. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఆహారానికి సంబంధించి ఎవరికి తెలిసిన సలహాలు సూచనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందులో ఏవి ఎంతవరకు తీసుకోవాలి, లైక్ ఇప్పుడు ఆయిలే అనుకోండి, నెయ్యే అనుకోండి, ఇవి రెండింట్లలో ఆయిల్ కన్నా ఘీ బెటర్ అని కొన్ని మెసేజెస్ కూడా మనం చూసామన్నమాట. సో మరి నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు, ఫిజిషియన్ అట్ టీఎక్స్ హాస్పిటల్, బంజారా హిల్స్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. యా, సో సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్. దానివల్ల చాలా యూజెస్ ఉన్నప్పటికీ కూడా అంటే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎవరికి తెలిసిన సలహాలు సూచనలు వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. ఏది కరెక్టో ఏది కాదో తెలియట్లేదు. రీసెంట్గా ఒక మెసేజ్ చూసాను నేను, చాలా మెసేజెస్ అనమాట. లైక్ ఆయిల్ కంటే కూడా ఘీ వాడడమే బెటర్, ఆయిల్ తగ్గించి అని. ఘీ అంటే ఫ్యాట్ అని ఇప్పటివరకు కూడా చాలా మనం తగ్గించేసాం, కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆయిల్ కన్నా ఘీ బెటర్ అని అంటున్నారు. సో అది కరెక్టేనా? సో బేసిక్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ వర్సెస్ న్యాచురలీ వచ్చే ఆయిల్. సో ఇక్కడ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ హానికరం, అది నేను ఒక ఎపిసోడ్లో కూడా మాట్లాడాను. సో ఆ రిఫైనింగ్ ప్రాసెస్లో చాలా కెమికల్స్ యాడ్ అవుతున్నాయి, దాని కారణంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే అనర్థాలకు దారితీయడం అంటే ఇన్ఫ్లమేషన్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ అటాక్స్, క్యాన్సర్స్, చాలా రకాలుగా ఇది కారణం అవుతుంది. కాబట్టి గీ బెటర్, ఎందుకంటే ఇట్స్ ఎ న్యాచురల్ సోర్స్, మిల్క్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ కాబట్టి అది దాంట్లో రిఫైనేషన్ ఉండదు, కెమికల్ అడిటివ్స్ ఉండవు. ఆ ఉద్దేశంతో గీ ఈజ్ బెటర్ యాజ్ కంపేర్డ్ టు రిఫైన్డ్ ఆయిల్, ఇలా చెప్పాము. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఊబకాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో గీ మంచిది కదా అని చెప్పి తినేయమని చెప్పట్లేదు. గీ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ దాన్ రిఫైన్డ్ ఆయిల్ అని చెప్తున్నామే కానీ అది ఎక్కువగా తినమని అయితే వీఆర్ నాట్ అడ్వైజింగ్. పర్టికులర్గా కూడా ఊబకాయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఊబకాయం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్లో మేజర్గా వచ్చేటి హై కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్. సో ఇవన్నీ కూడా ఊబకాయానికి రిలేటెడ్. సో ఘీ ఎక్కువగా తింటే కూడా ఊబకాయం వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుద్ది, బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, డయాబెటీస్ వస్తుంది. సో ఇలా మనం కొద్దిగా కేర్ఫుల్గా, క్యాలిక్యులేటెడ్గా, అడ్వైజెస్తో, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని మీ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా, ఇలాంటివి కన్జ్యూమ్ చేస్తే అనర్థాలు కాకుండా ఉంటాయా, ఇలాంటివన్నీ కూడా క్లారిఫై చేసుకొని అప్పుడు కొంత మోతాదుల్లో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అలా చేస్తే దెన్ ఘీ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ యాజ్ కంపేర్డ్ టు రిఫైన్డ్ ఆయిల్. బ్లైండ్గా కన్జ్యూమ్ చేయడం అనేది అడ్వైస్ చేయండి. ఓకే ఓకే ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ అనేది మనం కుక్ చేసుకుంటాం ఎవ్రీడే. ప్రతి ఒక్కరు కూడా వంట చేసుకోవాలి అని అంటే, కూర వండుకోవాలి అని అంటే ఆయిల్ వాడతారు. ఇప్పుడు ఘీ ఈజ్ బెటర్ దెన్ ఆయిల్ అంటున్నారు కదా. సో ఆయిల్ ప్లేస్లో మనము ఘీ వాడొచ్చా? ఆయిల్ ఏ మోతాదులో వాడతాము, ఘీ ఆ మోతాదులో వాడొచ్చా? సో రిఫైన్డ్ ఆయిల్కి ఆల్టర్నేటివ్ ఘీ అని చెప్పట్లేదు. రిఫైన్డ్ ఆయిల్కి న్యాచురల్గా వచ్చే ఆయిల్స్ బెటర్, వెజిటబుల్ సోర్సెస్ ఉన్న ఆయిల్స్ బెటర్. ఇప్పుడు గానుగ నూనె అంటారు. గానుగ నూనెలో దేర్ ఇస్ నో కెమికల్ అడిటివ్ ప్రాసెసెస్. ఈ హెక్సేన్ అని, సమ్ స్టెబిలైజేషన్ ఏజెంట్స్, డీకలరైజేషన్ ఏజెంట్స్ ఇవన్నీ రిఫైనింగ్లో యూస్ చేస్తారు. అలాంటివి లేకుండా తయారయ్యేదే ఈ గానుగ నూనె. మేబీ కాస్త ఘాటుగా ఉంటుంది, మేబీ అందరికీ ప్యాలటబుల్గా ఉండదు, వాసన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ అది బెటర్ ఇన్ కంపారిజన్ టు రిఫైన్డ్ ఆయిల్. సో ఘీ అనేది ఆప్షన్ ఎక్కడ వస్తుందంటే, ఘీ యాక్చువల్లీ చెప్పాలంటే రుచి గురించి ఎక్కువగా తింటారని నా అభిప్రాయం. అవును. సో మీరు వంటల్లో వాడడం కన్నా కాస్త వేసుకొని తినడం బెటర్. అది కూడా ఆఫ్టర్ అన్ అడ్వైస్, ఆఫ్టర్ ఎ చెక్, ఆఫ్టర్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. ఇలాంటివి చేసిన తర్వాతే అది తినడం అనేది, ఎంత మద్దతులో తినడం అనేది కూడా ఒక డైటీషియనో, న్యూట్రిషనో అడ్వైస్ చేసుకొని తీసుకుంటే అది బెటర్. ఓకే, అంటే ఇప్పటి వరకు ఇంకా ఫ్యాట్కి సంబంధించి చాలా కేర్ తీసుకునే వాళ్ళు మొత్తం ఇంకా ఘీ అవాయిడ్ చేయడమే చూసామన్నమాట. అంటే కనీసం ఫుడ్లో అప్పుడప్పుడు వేసుకుంటే అమ్మో ఘీ ఫ్యాట్ అని అంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్? సో మీరు చెప్తున్న క్లాస్ చాలా క్లియర్గా మీరు చెప్తున్నది ఏంటంటే అతనికి హై కొలెస్ట్రాల్, ఆ పర్సన్కి హై కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి అమ్మో ఘీ అంటున్నారు. సో వాస్తవానికి ఒక హెల్దీ పర్సన్ నార్మల్, ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది మనకి ఎసెన్షియల్ సబ్స్టెన్స్, బాడీలో చాలా ఉపయోగాలు ఉన్న సబ్స్టెన్స్. అది అన్నిటికీ అనర్థాలే కాదు, దానికి చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. సో హార్మోన్స్, స్టెరాయిడ్స్ అన్ని తయారవుతాయి బాడీలో. వీటిలన్నిటి ద్వారా వచ్చేది
కొలెస్ట్రాల్ ద్వారా. సో కొలెస్ట్రాల్ ఫార్మేషన్కి కొంత ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికైతే అమ్మో గీయా నాకు ఎక్కువ వద్దంటే ఆ పర్సన్కి ఈధర్ ఊబకాయం అన్నా ఉండాలి, డయాబెటీస్ అన్నా ఉండాలి, బ్లడ్ ప్రెషర్ అన్నా ఉండాలి, ఆర్ హై కొలెస్ట్రాల్ అన్నా ఉండాలి. మరి ఇలా ఉన్నప్పుడు అవి కన్జ్యూమ్ చేయడం రాంగే కదా. సో అందుకోసం అంటున్నాను, మీరు అనలైజ్ చేసుకోండి మీ బ్లడ్ శాంపుల్స్లో ఎలా ఉంది, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, మీ డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, మీ డైటీషియన్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతే తినండి. అప్పుడు తింటే అది కరెక్ట్. ఈ కాలంలో ఎవరికంటే నార్మల్ కొలెస్ట్రాల్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50? చాలా మందికి అబ్నార్మలే ఉంటుంది. ఎవరికి ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 ఏదో ఒక డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ లేకుండా ఎవరికి ఉంది? సో ఇదంతా మనం మనసులో ఉంచుకొని ఆ విధంగా ప్రికాషనరీగా తీసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్ ఈ ఆయిల్ బెటర్. ఓకే, ఇదొకటే కాదు, ఇంకా మనకి సబ్స్టిట్యూట్స్ కూడా చెప్తూ ఉంటారు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఈ వెజిటబుల్స్ తినండి, ఇవి తినకూడదు, ఇది ఇంత మోతాదులో తీసుకోండి అని. అసలు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది? ఐరన్ డెఫిషియన్సీకి మనకి వెజిటబుల్స్లో సబ్స్టిట్యూట్స్ ఏంటి? సో ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అని చూస్తే, వాస్తవానికి ఐరన్ డెఫిషియన్సీ వెరీ ప్రివలెంట్ ఇన్ విమెన్, చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పర్టికులర్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఐరన్ ఆర్ రక్తహీనత ఉంటుంది. సో వీళ్ళల్లో మంత్లీ లాస్ ఉంటుంది కాబట్టి దానికి కాంపెన్సేషన్ లేదు కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. వాస్తవానికి మనం తినే న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా లోపించే ఉన్నాయి. ఎనీ న్యూట్రిషనల్ కాంపనెంట్స్ ఫుడ్లో సరిగ్గా లేవు. సో అందుకోసం ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మెన్లో కూడా ఇఫ్ దెర్ ఇస్ ఎ బ్లడ్ లాస్, ఫర్ ఎగ్జాంపుల్ అర్షమాలలో నుండి చాలా మందికి బ్లడ్ లాస్ ఉంటుంది, ఆర్ సమ్ జీర్ణాశయానికి సంబంధించిన డిజీజ్ ఉండి కూడా అబ్జార్ప్షన్ లేకుండా ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆర్ పర్టికులర్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, పర్టికులర్గా యాంటాసిడ్స్ చాలా ఎక్కువగా వాడుతుంటారు, చాలా ఫ్రీగా వాడే పిపర్మెంట్ లాగా తినేస్తుంటారు, వాళ్ళకు కూడా ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇలా కారణాలు చాలా రకాలుగా ఐరన్ డెఫిషియన్సీ ప్రజెంట్ అవుతుంది. సో ఆ కారణంగా ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ప్రెవలెంట్గా మనకి కనిపిస్తూనే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇంట్లో ఏమన్నా మనం తినే ఆహారంలోనే ఐరన్ డెఫిషియన్సీని మనము ఇది చేసుకోవచ్చు అంటే ఎట్లా, ఏం తీసుకోవచ్చు? దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్గా నేను నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక డయాబెటిక్ పేషెంట్ నా దగ్గరకు వచ్చి నాకు ఐరన్ పెరగాలని చెప్పి రోజు పొమోగ్రనేట్ తింటున్నాను అన్నారు. మరి అలాగే షుగర్ కూడా పెరుగుతుంది కదా. సో అలా న్యాచురల్ పద్ధతుల్లో ఐరన్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అండర్లైన్ కండిషన్స్ ఏమున్నాయో కూడా మీరు చూసుకున్న తర్వాతే అలాంటి సబ్స్టిట్యూట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అదే పర్సన్ పాలకూర అలాంటి ఆకుకూరలు తిన్నప్పుడు డయాబెటీస్ ఎఫెక్ట్ కాదు, దానిమ్మకాయ ఎందుకు తినాలి? సో పర్సన్ కూడా ఏముంది నాకు, దీనికి ఎట్లా నేను కరెక్ట్ చేసుకోవాలి, అందుకోసం అంటాను అడ్వైజెస్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఇంపార్టెంట్ అని. వాళ్ళు స్వతహాగా తెలుసుకునే దానికన్నా ఎవరన్నా ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకుంటే అది బెటర్ కదా, ఈజీగా కరెక్షన్ ఉంటుంది, దానివల్ల అనర్థాలు కూడా జరగవు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు B12 గురించి కూడా అదే లైక్ సోషల్ మీడియాలో చెప్పినట్టే B12 వీటిలలో వస్తుంది, ఎగ్ తినొచ్చు, ఇంకా వేరే దాంట్లలో కూడా మనకు B12 అందుతుంది అని అంటారు కదా. సో B12 ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? B12 కూడా చాలా మందికి ఉంటుంది, B12 తగ్గిపోవడం అనేది. సో ఇక్కడ నేను హైలైట్ చేయదలుచుకుంది, ఎప్పుడు చాలాసార్లు చెప్పాను ఇది, మనము వరల్డ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో డయాబెటీస్లో కామన్గా B12 డెఫిషియన్సీ అసోసియేషన్ ఉంటుంది. బికాస్ మెట్ఫార్మిన్ ఇస్ ద ఫస్ట్ డ్రగ్ డయాబెటిక్స్లో వాడేది, మెట్ఫార్మిన్ ద్వారా కూడా ఈ B12 డెఫిషియన్సీ ఉంటుంది. అలాగే డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది. ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతుంటారో రిస్క్ ఆఫ్ డెవలపింగ్ థైరాయిడ్ కాస్త ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు కూడా B12 డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇవన్నీ పక్కన పెడితే నేను ఇందాక చెప్పినట్టు న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా మనకి అవైలబుల్ ఫుడ్స్లో ఉన్నాయి, అందుకోసమే సప్లిమెంట్స్ అనేది కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో B12 డెఫిషియన్సీ రావడానికి కారణాలు వాస్తవానికి చూస్తే మన చుట్టే ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇప్పుడు B12ని కరెక్టివ్ మెజర్స్ చేసుకోవాలి అంటే యానిమల్ ప్రోటీన్ తీసుకుంటే ఆర్ యానిమల్ ఫుడ్స్ తీసుకుంటే B12 కరెక్ట్ అవుద్ది అంటారు. బట్ దెన్ యానిమల్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాక్టీస్లో నేను చూసేది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, డయాబెటీస్ ఎక్కువగా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది, ఇవన్నీ కూడా
కాంట్రడిక్టరీ. అంటే ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి తినొద్దు అని మేమే చెప్తాం కాబట్టి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది జరగదు. సో దీనికి సింపుల్ ఫార్మేషన్ ఆఫ్ కరెక్షన్ ఎలా ఉంటుందంటే బ్లడ్ టెస్ట్లు చేసుకొని సబ్స్టిట్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటేనే బెటరు, దానివల్ల అనర్థాలు జరగవు. దట్ ఈస్ ద వే వీ షుడ్ లుక్ ఎట్ ఇట్. ఓకే. ఇప్పుడు వైటమిన్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి కదా, ఒక ఏజ్ వచ్చాక వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో వైటమిన్ డెఫిషియన్సీస్ చూస్తూ ఉన్నాం. సో ఈ వైటమిన్ డెఫిషియన్సీ అనేవి ఎందుకు వస్తుంది? ఏజ్తో వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది కదా, ఏ ఏజ్ నుంచి అసలు ఈ వైటమిన్స్ డెఫిషియన్సీకి సంబంధించి టెస్టులు చేయించుకోవాలి? సో మీరు చెప్పినట్టు వైటమిన్ డెఫిషియన్సీ ఏజ్తో వస్తున్నది పాతకాలం మాట, ఇప్పుడు కాదు అది. ఇప్పుడు వాస్తవానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక న్యూట్రిటివ్ ఎలిమెంట్, పోషకాహార విలువల లోపాలు ఉన్నట్టే కనిపిస్తుంది. మేము బ్లడ్ టెస్ట్ చేస్తే డెఫినెట్గా లోపాలు ఉన్నట్టే తెలుస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 90% ఆఫ్ మా క్లినికల్ అటెండెన్స్లో ఇలాంటివే ఎక్కువగా చూస్తున్నాం. సో ఎవరికి కూడా కరెక్ట్ ఉన్న న్యూట్రిషనల్ ఆర్ విటమిన్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు. సో అందుకోసం ఏజ్ పరంగా తీసుకోవడం అనేది క్రైటీరియా కాదు. మనం ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎక్కువ శాతం అందరం కూడా ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. సో ఈ కారణంగా ఏమవుతుంది, అన్లెస్ ఆ ఫుడ్ ఫోర్టిఫికేషన్ లేకపోతే దాంట్లో న్యూట్రిటివ్ లోపాలే ఉంటున్నాయి. సో అందుకోసం ఎక్కువ శాతంలో విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కారణంగా ఈ డిసీజెస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఓకే. సో మనకు 40 years వచ్చాక కూడా చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ, B12, వైటమిన్ డి, అంటే అఫ్కోర్స్ మీరు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి సబ్స్టిట్యూట్స్ తీసుకుంటూ ఉంటారు కదా, మెడిసిన్స్, వైటమిన్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. అట్లా తీసుకోవచ్చా? అంటే అనలైజ్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఏ లెవెల్కి ఉంది అది. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అధికంగా తీసుకున్నా కానీ అనర్థాలకు గురి చేస్తుంది. సో టాక్సిటీ ఆఫ్ విటమిన్స్ కూడా ఉంది. సో దాన్ని మర్చిపోవద్దు. విటమిన్స్ ఒక లెవెల్కే తీసుకోవాలి. అందుకోసమే ఆల్వేస్ చెక్ అండ్ కరెక్ట్. అది కరెక్ట్. మనకి మార్కెట్లో వైటమిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి. 35 దాటినాక మస్ట్గా సబ్స్టిట్యూట్స్ తీసుకోవాలి, బాడీకి అందవు అని అంటారు కదా. సో దీనిపైన మీరేమంటారు? అది ఒక మార్కెటింగ్ జిమిక్. సో నేను చెప్తాను, ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసుకోండి, మీకు ఉందా లేదా. ఉన్నప్పుడు ఆ టార్గెటెడ్ విటమిన్ కరెక్ట్ చేసుకోండి. కానీ ఒక ఎన్మాస్ ఒక 10 రకాల విటమిన్లు వేసుకోమని నేను చెప్పను. సో ఏదైతే మీకు అవసరమో అది తీసుకోండి, ఏదైతే అవసరం లేదో డోంట్ యూస్. మీరు తినే ఆహార పదార్థాలు బట్టి కూడా అది డిసైడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి, ఎట్లా తెలుస్తుందంటే డైరెక్ట్ ఏమైనా కాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం కదా. సో దాని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి కదా, ఎట్లా ఐడెంటిఫై చేసుకునేది? సో ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది ఫస్ట్ ఉండాలి. సో ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది అంటే అసలు మనకి ఎక్కడి నుంచన్నా బ్లడ్ లాస్ అవుతుందా? నేను ఇందాక చెప్పిన విధంగా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎలా వస్తుంది అంటే, ఒకటి అబ్జార్ప్షన్, రెండోది ఎలిమినేషన్, మూడోది అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే లోపలికి ఎక్కడెక్కడ అవసరమో అక్కడికి వెళ్ళడం. ఓకేనా? సో ఈ 3 ఏరియాస్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ ఐరన్ డెఫిషియన్సీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో దీన్ని కాస్త వివరించి చెప్పాలి అంటే, నేను ఇందాక చెప్పాను, విమెన్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఏజ్ చాలా మందికి బ్లడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఐరన్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే అర్షమ్మలలో, అలాగే జీర్ణాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే అబ్జార్ప్షన్ సరిగ్గా లేని వాళ్ళు. సో ఇలా రకరకాలుగా ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది ఉండాలి. సో దాన్ని ఎలా మనం బిఫోర్ సిమ్టమ్స్ రాకముందే మనం దాన్ని అనలైజ్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, ఆర్ ఒక ఎక్స్పర్ట్ని కలవాలి. వాళ్ళని కలిస్తే వాళ్ళే అడ్వైజ్ చేస్తారు, ఇదిగోండి ఇది పాసిబిలిటీ ఉంది అని. సో దాని ప్రకారం దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ టెస్ట్లు, ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఎందుకు వెళ్ళిపోతుంది, ఏ కారణంగా అబ్జార్ప్షన్ కావట్లేదు అనేది అనలైజ్ చేసి ఆ కరెక్టివ్ మెజర్స్ ఇచ్చినప్పుడు, నేను ఇందాక మీకు చెప్పాను యాంటాసిడ్స్ వాడితే ఆయన అబ్జార్బ్ కాదని, మరి అలాంటివి వాడుతున్నారా వీళ్ళు? సో అలా అనలైజ్ చేసుకుంటే దెన్ మీరు దాన్ని కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ చేయకుండా మీరు జస్ట్ ఐరన్ యాడ్ చేసుకుంటూ పోతే బాడీలోకి ఎక్కడికి అబ్జార్బ్ కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.